Daily. Taste the Daily. 3 కోట్లు పెట్టి ఉద్యోగం కొన్నారన్న ఆరోపణలపై గ్రూప్ 1 ర్యాంకర్ల పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారని చెప్తున్నారు. గ్రూప్ 1 పరీక్షలపై రాజకీయం చేయొద్దని కోరారు. ఆరోపణలు చేసేవారు వాటిని నిరూపించాలి అన్నారు. మీ రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్తుని నాశనం చేయకండి అంటున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ దగ్గర 30,000 కూడా లేవని, అలాంటిది 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి కడతామని చెప్తున్నారు పేరెంట్స్. మా బాబు 368వ ర్యాంకు సాధించాడు. ఎన్నో పోటీ పరీక్షలకు పాల్గొన్నాడు. అన్ని దగ్గరకు వచ్చి నోటి కాడికి వచ్చి ముద్ద నోటి దగ్గరకు వచ్చి పోయినా కూడా బాబు డిసప్పాయింట్ కాలేదు. అమ్మ నేను గ్రూప్ 1 ఆఫీసర్ని ఖచ్చితంగా అవుతా అమ్మ అని. బాబు తండ్రి లేడు, నేను నా చిన్న కొడుకు ఇద్దరం కష్టపడి పిల్లల్ని పోషించుకున్నాను సార్. నా కొడుకు ఒక కలెక్టర్ కావాలని ఆశ ఉంది. అంత పెద్ద కోరిక మేము తీర్చలేం. పోటీ పరీక్షల్లో గ్రూప్ 1 ఖచ్చితంగా నేను సాధిస్తామా అని ఎన్నో పండగలు పంపాలు అన్నిటిని పక్కన పెట్టి ఏది కూడా మేము ఇన్ని సంవత్సరాల్లో కూడా సంతోషం అనేది చూడకుండా ఉన్నాం సార్. ఈరోజు 368వ ర్యాంకు సాధించుకున్న పిల్లవాడికి 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. 30,000 కూడా చూసుకోలేని, కళ్ళతో చూసుకోలేని పేదోళ్ళం మేము. 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? ఈ పిల్లల భవిష్యత్తు ఎటు తీసుకుపోతారు? ఎటు పోతుంది సార్? ఈ టీవీలు చూస్తుంటే, ఈ వాట్సాప్లో చూస్తుంటే భయం అవుతుంది సార్. తండ్రి కోల్పోయిండు, నా బాబుకి నేను కూడా దూరం అయిపోతున్నా అన్నంత ఆవేదన ఉంది సార్. చాలా మంది పిల్లలని పెళ్లిళ్ళు చేయలేక మ్యారేజెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు అనేది మీరు ఆలోచించాలి. ఓకే, చదువుకొని కష్టపడి పైకి వచ్చారు, ఊరికే రాలేదు కదా. అది అందరికీ చెప్పాలంటే అది అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, రాష్ట్రాల్లో ఉన్న ప్రతి పౌరుడికి. ఈరోజు ఇంకొకటి 563 మెంబర్స్ పాపం ఫైట్ చేయడానికి తక్కువ ఉన్నారు. ఓకే, 563 మెంబర్స్ చూడడానికి చాలా తక్కువ. చాలా మంది పేరెంట్స్ కూడా రాలేకపోయారు. ఈవెన్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి, వాళ్ళు మారుమూల గ్రామాల నుంచి ఇక్కడికి రావాలంటే కూడా పైసలు లేని వాళ్ళు ఉన్నారు. ఓకే, ఫస్ట్ ప్రతిదీ ఆలోచించండి. ఆలోచించాక ఒకటి